హలో హాయ్ వుడ్ బి లైఫ్ సేవర్స్, దిస్ ఇస్ యువర్ కేకే సార్. సో ఒక చిన్న బాధాకరమైన న్యూసే, కానీ ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రాక్టికల్గా మనము తప్పకుండా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయమే. ఇదేంటంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుండి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేంటి అనేది మనకు తెలిసిందే. May 3, 2026 రోజున కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్, యూజీ ఎగ్జామ్, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, సో దాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేసినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనకు ప్రెస్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఈ ప్రెస్ నోట్ సరిగ్గా రాయని వాళ్ళకు హ్యాపీగా అనిపిస్తూ ఉండొచ్చు, సరిగ్గా బాగా రాసిన వాళ్ళకి ఇది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది న్యూస్ అనేది. ఎందుకంటే టాప్ ర్యాంక్ సాధిద్దామనేసి కొన్ని రాత్రుల తరబడి నిద్ర లేకుండా, తిండి సరిగ్గా తినకుండా రాసిన వాళ్ళు కష్టపడాలి చాలా అంటే చాలా మంది ఉంటారు. వాళ్ళకు చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి ప్రాక్టికల్గా ఆలోచించేది ఏంటంటే, ఒకసారి ఎన్టీఏ నుండి ఏదైనా ఒక డెసిషన్ వచ్చిందంటే దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి పని. సో కాబట్టి ఇది ఎన్టీఏ నుండి మనకి అఫీషియల్గా వచ్చినప్పుడు ప్రెస్ నోటు. సో దీన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే కంపల్సరీ. కాబట్టి ఇప్పుడు మీరు బాధపడుతూ కూర్చున్నారనుకోండి, ఆ బాధ పడేటువంటి టైం కూడా వేస్ట్ అయిపోతుంది అనేటువంటి ఒక విషయాన్ని గమనంలో పెట్టుకోండి. కాబట్టి అభ్యర్థులకు నేను సూచించేది ఏంటంటే, తప్పకుండా ఇమ్మీడియట్గా ఇంక అన్నీ వదిలిపెట్టేసేయండి. సో రకరకాల ఛానల్స్లో, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, మీకు డెఫినెట్గా డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు అందుతూ ఉంటుంది, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు మీకు, ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా అనౌన్స్మెంట్ వచ్చిందంటే అది క్యాన్సిల్ అయిపోయినట్టే. కాబట్టి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, ఇక్కడ స్టార్ట్ అయింది లీకేజ్, అక్కడ స్టార్ట్ అవుతుంది, అక్కడ స్టార్ట్ అయింది, కేరళలో స్టార్ట్ అయింది, గుజరాత్లో స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ స్టార్ట్ అయింది, డెహ్రాడూన్లో, ఇవన్నీ వదిలిపెట్టేసేయండి. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీకు గతంలో ఏం జరిగింది, ఎందుకు లీక్ అయిందో వదిలిపెట్టేసేయండి. సో మనకి ఇక్కడ క్యాన్సిల్ అయినట్టుగా కన్ఫర్మేషన్ అయింది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. వెంటనే ఈ వీడియో కంప్లీట్ కాగానే వెంటనే స్టార్ట్ చేసేయండి. ఒకసారి అఫీషియల్ స్టేట్మెంట్ చూద్దాం. జస్ట్ ఈరోజే రిలీజ్ చేశారండి ఇది. సో డెసిషన్ ఆన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ 3rd May 2026 అన్నట్టుగా ఇచ్చాడు. సో ఇదంతా కూడా శోధించాడు. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చాడు, ది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విత్ the approval of the Government of India has decided to cancel the NEET 2026 examination conducted on the 3rd May 2026 and to reconduct the examination on the dates that will be notified separately. The statement has been clearly given here that the examination which is conducted on the 3rd May is going to be cancelled. 100% is going to be cancelled and further examination dates will be intimated soon. కాబట్టి ఎప్పుడు ఏంటి సంగతి అనేది ఇంకా ఈ నోట్లో ఇవ్వలేదు కాబట్టి 100% రీ ఎగ్జామే ఉంటుంది. రీకండక్షన్ ఆఫ్ ఎగ్జామ్ అనేది డిసైడ్ అయిపోయిందన్నట్టు ఇచ్చాడు. అండ్ సెకండ్ ఇక్కడ మనకు సెకండ్ ప్యారాలో చూసినట్లయితే వన్ మోర్ లైన్ ఈజ్ ఇన్ ద బోల్డ్. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫర్దర్ డిసైడెడ్ టు రెఫర్ ద మ్యాటర్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఫర్ ద కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ ఇన్ టు ద ఎలిగేషన్స్ దరిన్. రైట్, ఇక్కడ ఈ కేసు ఏదైతే ఉందో లీకేజ్ కేసు, అది సిబిఐ చేతుల్లోకి వెళ్తున్నట్టుగా ఇచ్చాడు. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి చివరిలో ఇచ్చాడు, ఎవరైతే మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నారో, రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, అప్లై చేసుకున్నారో అండ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఫీ పే చేయాల్సిన పని లేదు. సో ఈ వాట్ ఎవర్ ద డేటా ది గాట్ ఫ్రమ్ ద ఆన్లైన్, సో దాట్ డేటా విల్ బి దేర్ విత్ దెమ్ అండ్ దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా అడ్మిట్ కార్డ్స్ కూడా వచ్చేస్తున్నట్టు ఇక్కడ ఇచ్చాడండి. అండ్ ది రిజిస్ట్రేషన్ డేటా క్యాండిడేట్స్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆప్టెడ్ for in the May 2026 cycle will be carried forward to the reconducted examination. సో కాబట్టి ఎవరు వరీ కావాల్సింది ఏం లేదు. మళ్ళీ ఎప్పుడు అప్లికేషన్ డేట్ వస్తుంది అప్లై చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, దీని గురించి ఏం వరీ కావాల్సింది ఏం లేదు. ఎవ్రీథింగ్ డేట్ అనేది వాళ్ళ దగ్గరనే ఉంది కాబట్టి మీరు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాల్సింది. సంతోషపడే వాళ్ళు సంతోషపడకండి, బాధపడే వాళ్ళు బాధపడకండి. సో జస్ట్ బీ న్యూట్రల్ అండ్ జస్ట్ బీ బ్యాలెన్స్ యువర్ సెల్ఫ్ అండ్ పీస్ఫుల్గా ఉండండి. మైండ్ సెట్ అనేది కంపల్సరీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తారంటే ఇచ్చాడు కాబట్టి మీ ఫోకస్ అంతా కూడా వాట్ ఎవర్ యూ స్టడీ టిల్ నౌ, సో ఎవ్రీథింగ్ రివిజన్ చేసుకోండి. యూ ఫీల్ దాట్ యూ గాట్ అన్ ఆపర్చునిటీ టు రివైజ్ మోర్ అండ్ మోర్. సో కాబట్టి మనకి ఇంకా బెటర్ ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉందో ఏమో, అందుకనే ఇలా జరిగిందో ఏమో అనేటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండదు తప్ప, సో ఆల్రెడీ నేను బాగా రాసాను మళ్ళీ రాస్తే వస్తుందో రాదో, సో దిస్ ఈజ్ ద నెగిటివ్ ఎండ్. సో నెగిటివ్ ఎండ్ నుండి ఎప్పుడు కూడా ఆలోచించకండి, పాజిటివ్ ఎండ్గానే ఉండండి. సో ఇలాగే ఆలోచించండి, ఇలాగే ప్రిపరేషన్ చేయండి. డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు గెట్ ద బెటర్ ర్యాంక్
దెన్ ద ప్రీవియస్ వన్. సో నేనైతే అష్యూరెన్స్ ఇస్తున్నాను కాబట్టి, ఎందుకంటే ఆల్రెడీ మీరు పెయిన్లో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ చదివేందుకు అయితే ఛాన్స్ ఉంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. రైట్, ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఏమైనా బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఏమైనా రెఫరెన్స్ కావాలంటే మనకు కేకే నీట్ బయాలజీ, సో ఈ ఛానల్లో మీకు అందుబాటులో ఉంటాయి. సో ఎండింగ్లో కూడా ఒకసారి పెడతాను, చూడండి. సో మీకు బాగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ అలా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. హ్యావ్ అ గ్రేట్ డే.